నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రముఖ రచయిత జ్యోతిష్యులు ఇప్పిలి నరసింహ శర్మ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్తే అమ్మ. అసలు ఇవాళ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను గురుగారు. చెప్పండి అమ్మా. ఈ కాలం మనం చూసుకుంటే అంటే గత 2-3 నెలల నుంచి అనుకుంటా ఈ బాగా పెరిగిపోతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే అసలు ఆ వరుసలు కూడా లేవు. గతంతో మనం పోలిస్తే తండ్రి అంటే ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, తల్లి పట్ల ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఇలాగ మానవ విలువలు పక్కన పెడితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక స్త్రీని ఎలా చూసేవాళ్ళు, అవన్నీ ఈరోజు ఎక్కడ కూడా లేవు, కనుమరుగైపోతున్నాయి అనమాట. అక్క లేదు, చెల్లి లేదు, వావి వరుసలు లేకుండా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తండ్రితో సహా ప్రతి ఒక్కరు కూడా. అసలు ఎటుపోతుంది? వీటన్నిటికీ గల కారణాలు ఏమని చెప్పుకోవచ్చు గురుగారు? దీనికి వేదంలో కూడా ఒక మాట ఉందమ్మా, అది ముందు మరి ప్రస్తావించుకోవాలి. కలవు పంచసహస్రాన్ని జాయితే వర్ణశంకర నిస్సార పృథివీ నిరౌషధత నీచ మహత్యంగత అని ఒక శ్లోకం ఉంది. కలియుగం 5000 సంవత్సరాలు వచ్చిన తర్వాత నిస్సార పృథివీ, భూమిలో సారం ఉండదట. నిరౌషధత, ఏ మొక్కకి ఔషధాల గుణాలు తగ్గిపోతాయట. నీచ మహత్యంగత, నీచా మహత్యం అంటే నీచుడికే మహత్యం, వాళ్ళు ఉన్నతంగా ఎదిగేటువంటి తత్వం ఉంటుంది, విచ్చలవిడితనం ఎక్కువైపోతుందని చెప్పి వేదాల్లోనే 5000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కలియుగం ఈ విధంగా తయారవుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లోని మీరు ఇంకా చిన్నపిల్లలు, మాలాంటి వాళ్ళని సహించలేనటువంటి దారుణాలు జరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు బిజీ అయిపోయారు, పిల్లలు బిజీ అయిపోయారు. పిల్లలకి ఎక్కువగా స్వాతంత్రాన్ని ఇచ్చారు. పిల్లలకి తల్లిదండ్రులు ఏంటంటే చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ఒక దృక్పథంతో పెంచాలి. కాబట్టి వాళ్ళు ఏది అడిగినా అది ఇస్తున్నారు, ఉన్నతంగా చూస్తున్నారు. వాళ్ళకి అవసరమైనవి కూడా నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు ఒక చిన్న కొటేషన్ ఒకటి ఉంది. అది మంచిది కాదు. అది ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు వీళ్ళు కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి తెలియాలి. గ్లాస్తో మంచినీళ్ళు తేవడం అంటే అది కష్టంగా అనిపించి అది మరొకరికి ఆజ్ఞాపించేటువంటి తత్వం పిల్లలకు ఉండకూడదు. వాళ్ళు శ్రమ పడాలి కొద్దిగా, వాళ్ళకి కొంచెం కష్టం తెలియాలి. ఆ ప్రకారంగా 8-10 సంవత్సరాల దగ్గర నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. 10 ఏళ్ల వరకు కూడా నువ్వు బాల్యంగా నువ్వు ఇష్టానుసారం పెంచినా 10 సంవత్సరాల నుంచి మాత్రం కష్టం తెలిసేటట్టుగా మాత్రం తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాలి. తర్వాత సామాజిక వాతావరణంలో వాళ్ళ తల్లో తండ్రో ఏదో మంచి మాటలు చెప్తుంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాలి. దానికి ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే ఇప్పుడు ప్రతి కుటుంబాలు కూడా కొంచెం చిక్కిపోయాయి. ఒక 3 కంటే ఎక్కువ లేదు, భార్య భర్త పిల్ల. అక్కడే అవినావ సంబంధాలు వస్తాయి. ఆదో పిత తథా మాత సాపత్ని జననీ తథా మాతామహ సపత్నిశ్చ ఆత్మపత్ని త్వనంతరం సుతభ్రాత పితృవ్యాశ్చ మాతుల సహబాలిక దుహిత బహినీచేవ దోహిత్రో భాగినేయక పితృశృష మాతృశృష దామాత భావకృష స్వస్రం స్వాలకంచేవ స్వామినో గురుజద్దిన అని ఒక శ్లోకం ఉంది. అందులో పెంతలు, తండ్రులు, అత్తలు, మేనమామలు, మేనత్తలు, మేనల్లుళ్ళు, పెద్ద వంశవృక్షం అది. అది కాకుండా అక్కడ ఉండేటువంటి ఆకలి గురువు గారికి కూడా అందరూ చేర్చుస్తారు. వాళ్ళు విజయ చెప్పిన గురువు గారు కూడా అంత పెద్ద కుటుంబాలతోని ఒక నిండు కుటుంబాలను కూడా చాలామందికి అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారు. పల్లెటూరులో ఉండే వాతావరణం అంటే ఆ పల్లెటూరులో ఒక కుటుంబాన్ని సహకారం చేసుకునేవారు. ఈ ప్రకారంగా ఆ కుటుంబం తరగ వ్యవస్థలన్నీ కూడా ఎవరు తప్పు చేసినా సరే ఆ కష్టంలో ఉండేటప్పుడు అందరూ కష్టాన్ని పంచుకునేవారు. సుఖంలో ఉండేటప్పుడు వాళ్ళు ఊసి పెట్టేవారు కాదు. అంత సంస్కారం గలవారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు, సౌఖ్యం అనిపిస్తున్నాడు, 12 కష్టాలు పడ్డాడు లేదా బండి కొడుకున్నాడని చెప్పి అనుకుంటారు. అంతేకాదు అసూయ చెందేవారు కాదు. ఈ ప్రకారంగా ప్రతి వాళ్ళు కూడా సంఘీభావంతో ఉండేవారు. అందుకే ఆ పల్లెటూర్లన్నీ కూడా పట్టణాల్లోకి జీవనధిలా ప్రవహిస్తూనే ఉన్నాయి. జనాలు ఆకర్షణకు మోదిలో పడిపోయి అందరూ పట్టణాలు చేరిపోతున్నారు. పట్టణాలు చేరిపోతున్నప్పుడు కల్చర్ మారిపోతుంది, వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి అటువంటి దృక్పథం చాలా వరకు కొన్నాళ్ళ పాటు వలసలు వెళ్ళిపోయారు. పట్టణాలకు వలసలు వెళ్ళిపోయారు. పట్టణంకి వలసలు వెళ్ళిపోయి ఇంచుమించు 50 సంవత్సరాల క్రితం 1960 దగ్గర నుంచి కూడా ఈ జనాలు వలసలు వెళ్ళిపోవడం ప్రారంభించారు. 60 లోపల మాత్రం ఒక కుటుంబంలో అన్ని పల్లెటూర్లు, అన్ని పెంకుటిళ్ళు, అన్ని పూరిళ్ళే ఉండేవి. వాళ్ళ వ్యక్తిగత స్వభావాలు కూడా ఉన్నతంగా ఉండేవి, సంస్కారవంతంగా ఉండేవి. ఆ తర్వాత ఇలా వలసలు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం కొంత చేంజ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గత 5-6 సంవత్సరాల దగ్గర నుంచి కూడా అది మరీ దారుణంగా తయారైంది. దానికి ఏంటంటే ఒక యువత కొంచెం మత్తుకు అలవాటు పడిపోవడం, విచ్చలవిడితనంకి అలవాటు పడిపోవడం, అబద్ధాలకు అలవాటు పడిపోవడం, తల్లిదండ్రుల్ని కొంచెం పక్కకి నెట్టేయడం, మాట వినకుండా ఎవరు చెప్పింది వినకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఏ ప్రభావం వల్ల వచ్చిందో తెలియదు, సామాజిక వాతావరణంలో వాళ్ళు బలైపోతున్నారు. వాళ్ళు దాని నుంచి ఏంటవుతున్నదంటే ముఖ్యంగా స్త్రీ చెడిపోయిందని మనం స్త్రీని పెంచే విషయం, ఆడపిల్లల్ని పెంచే విషయంలో మాత్రం కొంచెం తల్లిదండ్రులు విఫలమయ్యారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లో కేజీ బంగారం ఉన్నా సరే మన పక్కని మన సంచిలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఒక ఆడపిల్లని కాపాడటం మాత్రం చాలా కష్టం అయిపోతుంది తల్లిదండ్రులకి. అది ఉసూరు పట్టినది ప్రాణం.
ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచారు పిల్లల్ని. ఆ పిల్లల్ని చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. అనేక రకాల అత్యాచారాలు జరిగిపోతున్నాయి. అది ఏంటి ఈ ఈ వ్యవస్థ? పసిబిడ్డలని కూడా చూడడం అది లేదు అది అసలు. మనకంటే మన భూమి మీద బాహ్య ప్రపంచంలో కంటే ఖైదీలు ఎక్కువైపోతున్నాయి. జైళ్ళే నిండిపోతున్నాయి. వాళ్ళకి శిక్షలకి వాళ్ళకి లొంగటం లేదు. అవును. సరైన శిక్షలు కూడా కావు. ఈ ప్రపంచం ఎటుపోతున్నదా అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. దానికి ఏంటంటే ఎవరు కష్టపడటం మానేశారు. దానికి మానేశారంటే కారణం ఏంటంటే అప్పుడుండే సంస్కృతి సాంప్రదాయాలు తగినట్టుగా పెద్దవాళ్ళు చాలా మంచి పాటలు రాశారు. పాత పాటల్లో కూడా గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు అని నారాయణ రెడ్డి గారు రాశారు. ఉదాహరణకి కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈరాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు జగమంతా తగా చేసిన చిగురంతా ఆశను చూడు. ఇలాంటి అత్యుత్తమ సాహిత్యాలు ఎంత రాశారో. మనుషులు ఇలా బతకాలి, ఇంత సంస్కారంతో ఉండాలి. కాబట్టి అటువంటి ప్రేమైన ఆ గీతాలన్నీ అప్పుడు ఆ రోజుల్లో ఒక నిజం చెప్పాలంటే చాలామంది పెద్ద పెద్ద కళాకారులు కూడా వాళ్ళ పారితోషికాలు కూడా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉన్నతమైనటువంటి విలువను తీసుకొచ్చి సినిమాలు తీశారు. దానికి తగినట్టుగా సాహిత్యాలండి ఇవి. మనం ఇప్పుడు శ్రీశ్రీ గారి ఇంచుమించు 30 సంవత్సరాలు అయిపోయింది. శ్రీశ్రీ, ఆత్రేయ ఇలాంటి గౌరవ తాలూకా కూడా మనం పేర్లు విన్నాం. ఇప్పుడు ఎవరు రాలేదేంటి? అలా కొరగా ఎవరో 2-3 తప్ప ఎందుకు రావటం లేదు? ఈ ట్రెండ్కి వాళ్ళు రాయలేరు, ఈ ట్రెండ్కి వాళ్ళు బుద్ధులు చెప్పలేరు. ఈ ప్రకారంగా వాళ్ళే చేతులు ఇచ్చేసారు. ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు లేదు. ఎవరు? దానికి కారణం ఏమిటంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే సంస్కారాన్ని ఇప్పుడు మొబైల్ ఫోను అని ఒకటే కారణం కాదు. ఇప్పుడు అనేక రకాల స్పీడ్ యుగాలు వచ్చిన తర్వాత ఇందులోకి అలవాటు పడిపోయిన తర్వాత మనిషి మారిపోతున్నాడు. ఈ అఘాయిత్యం ఇలా కొనసాగుతూనే ఉంటుంది, చెప్పలేము మరి. అందుకోసం మరి ఈ ప్రపంచం ఎటుపోతుందో అని మాత్రం మనం బాధపడాలి. తర్వాత ఏంటంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. నీటి ప్రబల చెట్టు అని ఒకటి ఉంటుంది సముద్ర పొడిని. అదేం చేస్తుందంటే ఎంత జ్ఞానం అంటే సముద్ర పొడినే పెరుగుతుంది. దాన్ని ఎవరు ఏది ముట్టరు. దాన్ని ఎలా కాపాడుకుంటుందంటే ఇది ఒక ఆడపిల్లగా చిత్రీకరించి మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో రాశాడు. అదేంటవుతుందంటే ముందు వచ్చి ఎక్కడో ఉన్న పెద్ద కెరటం వస్తుందన్న సంగతి దాని ముందే తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు అలా బెండ్ అయిపోతుంది, వంగిపోతుంది. ఇసుక వరకు అలాగా పరిచుకుపోతుంది. ఆ పెద్ద కెరటం అది ముడిచిపోయిన తర్వాత ఆ పెద్ద కెరటం వస్తుంది. వచ్చిన తర్వాత దాని మించిపోతుంది. మళ్ళీ మామూలుగా ఇంత వేగం అది రాదని మళ్ళీ మీదకి లేచిపోతుంది. అది ఆ చెట్టులా పరితిస్తుంది. మనిషి కూడా తనకు తాను చూసుకోవాలి, తన సంస్కారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే యువత పడదారి పెట్టేటువంటి వాతావరణం మాత్రం ఇప్పుడు పుష్కలంగా ఉందమ్మా. దాని నుంచి సరైన శిక్షలు ఉండాలి, ఆడపిల్లని కాపాడుకోగలగాలి. ఆడపిల్లల విషయంలో మనం ఇప్పుడు ఉంటుంటే అంటే మామూలుగా అనుకుంటున్నాం, ఒక డిబేట్ పెట్టినా ఎవరి స్వాతంత్రానికి హరించే శక్తి మీకు ఎవరిచ్చారండి? అడుగుతారు డెఫినెట్గా. ఆడపిల్ల అలాగ ఉంటే మీకేమండి? పురాణ ప్రవచనాలు కూడా చెప్పేవారు కూడా ఉన్నప్పుడు అమ్మాయి ఇలా కథ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత అన్నారమ్మా. ఆడపిల్ల అనేది మాత్రం ఇంట్లో మహాలక్ష్మి, వాకిట్లో ముగ్గు, ఇంట్లో ఆడపిల్ల లేనిది ఆ ఇల్లు శ్మశానం అన్నారు కవులు. ఆడపిల్ల లేని ఇల్లు, ముగ్గు లేని వాకిలి అది శ్మశానంతో సమానం అని. ఆడపిల్లకి అంత గౌరవం ఉంది. ఆడపిల్ల అంటే ఒక సంస్కారం అమ్మ, మహాలక్ష్మి. కాబట్టి ఏ కుటుంబానికైనా ప్రథమ సంతానం ఆడపిల్ల పుడితే అప్పుడు పండగలు చేసేవారు. మహాలక్ష్మి పుట్టింది మా ఇంట్లోని, ఆనాడు ఇప్పుడు పుట్టింది, ఇవాళ చంపేసుకుంటున్నారు. అయితే దానికి ఏంటంటే చివరిగా చెప్పేసి ఒక మాట ముగిస్తున్నాను నేను. మనం ఏ దారిలో వెళ్తే ఆ దారిలో ముళ్ళతావులు వెళ్తాం, ముళ్ళే అనేక రకాల ఆ ముళ్ళ కంపలే తరుగుతూనే ఉంటుంటాయి, మనం తగ్గించుకు వెళ్తుంటాం. అదే మనం సరైన దారిలో వెళ్తున్నట్టే సరైన దారిలోనే ఉంటాయి అవి. కాబట్టి ఆ ముళ్ళని మనం తీయలేము, మనం దారి వెతుక్కోవడమే తప్ప ఈ దారిని మనం తప్పించలేము. ముందు వచ్చిన గొయ్యలు కూడా మనం తప్పించలేము, అక్కడ గొయ్యి అలాగే ఉంటుంది. అది దాని పక్క నుంచి వెళ్ళడం మనమే నేర్చుకోవాలి. ఈ ప్రకారంగా మన సూచనలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏంటవుతున్నది అంటే ఈ ఆడపిల్ల విషయంలోని మనకంటే స్త్రీనాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుష్టయం. 6 వాళ్ళు సాహసం, కామోద్ అష్టగుణం భవేత్ అని ఒక శాస్త్రం ఉంది. మగవాళ్ళ కంటే స్త్రీలు 2 ఆహారం తీసుకుంటారు. స్త్రీనాం ద్విగుణమాహారం.
బుద్ధిశ్చాపి చతుష్టయం. వాళ్ళు ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి, వాళ్ళు ముగింపు చేయడానికి 4 పాళ్ళు వాళ్ళకి బుద్ధి ఉంటుంది. గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు. సాహసం సద్గుణం చేయవ, 6 వంతుల సాహసం ఉంటుందట. కామోద అష్టగుణం భవేత్. కామం అంటే ఒక జుగుప్సాకరమైన వాక్యం కాదు, ఒక ఆశ, ఒక కోరిక, అది ఒక అభిలాష, ఏదో ఒక దాని మీద ఒక మోజు, అది ఉంటే 8 రెట్లు బలం కది, సాధించిన దాకా ఒప్పదు. అయితే ఈ ప్రకారంగా స్త్రీకి అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. అదొకటి. రెండోది మహాలక్ష్మి అని పేరు కూడా ఉంది అటువంటి స్త్రీకి. ఎందుకంటే ఉన్నాయంటే, పురుషుడికి స్త్రీకి చాలా తేడాలు ఉన్నాయమ్మా. పురుషుడికి శరీరం మామూలుగానే ఉంటుంది, స్త్రీకి ఎక్కడ స్పర్శ చుట్టుకున్నా సరే వేడి లాంటిది అనమాట. వాళ్ళకు ఒక స్పందనలు ఉంటాయి ఎక్కువగా, అవి మనం జుగుప్సాకరంగా ఉంటాయి కాబట్టి చెప్పుకోవడం కష్టం. వాళ్ళకి స్పందనలు ఉంటాయి. ఆ స్పందనలు ఉండేటప్పుడు ఏంటవుతుందంటే, వాళ్ళు చాలా జాగ్రత్తగా నిదానంగా వాటిని బయటికి రాకుండా సర్పాల్లా ఉంటాయి అవి, ఉంటే జాగ్రత్తగా ఉంటుంది. దాన్ని ఎవరైనా కిరికారనుకోండి, వాళ్ళ ప్రభావాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, ముందు స్త్రీ మారాలి. స్త్రీ మారాలనే పెద్దవాళ్ళు ఏం చేశారంటే, మట్టిలు కాలుకుండేటువంటి నరాలని ఉత్తేజపరిచి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని మట్టిలు పెట్టారు. ఇక్కడ నుండే కడుపులకు గాజులు పెట్టారు, మెడలో హారం వేశారు, ముక్కుకి ఒక ముక్కుపుడికి పెట్టారు, ఇక్కడ కుట్టించే చెవులకి పెట్టారు. అర్థమైందమ్మా. ఇలా శరీర భాగాలన్నింటిలో కూడా అలంకారప్రాయంగా ఉండేటువంటి విధానంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్గా పెట్టి పెద్దవాళ్ళు అవన్నీ కూడా అలంకారం చేశారు. అవన్నీ ఇప్పుడు నశించాయి. అది ఎంత దీనిగా ఉందంటే, ఒక జుత్తి విరబోసుకున్న స్త్రీ ఒక బ్రాహ్మణికి కానీ ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ తీర్థం పుచ్చుకోకూడదు, ఎవరికి అన్నం పెట్టకూడదు, శాస్త్రం కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు జుట్టు ముడి వేసుకోకుండా ఏ పిల్ల ముడి వేసుకున్నట్లు మన సాంప్రదాయాలు కనిపించట్లేదు. పోనీ అయిపోయింది, దానికి ఆలోచించిన నుదుటికి లలాట లిఖితం. ఇక్కడ బ్రాహ్మణుడు 3వ నేత్రం ప్రతి వాళ్ళకే ఉంటుంది, జ్ఞాన నేత్రం అంటారు. అది నిజంగా చెప్పాలంటే, ఆ చీర కట్టిన స్త్రీకి మామూలుగా ఇప్పుడున్నట్టు యువతకి కొంచెం తేడాలు ఉన్నాయి. చీర కట్టిన స్త్రీ ఉన్నదంటే నమస్కారం చేసేటువంటి తత్వం ఉంటుంది ప్రతివాడికి. ఆ పిల్ల ఊసి పట్టరు సాధారణంగా, ఎందుకంటే సంస్కారం కళ్ళల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ కొంచెం మోడర్న్గా ఉన్నట్టయితే మాత్రం కొంచెం వెగిలి వేషాలు వేసి ఏదో ఒక విధంగా కొంచెం అది ఆటోమేటిక్గా పక్కవాడికి చిన్న ఇదిస్తుంది. మొత్తం ప్రపంచం అంతా అలాగే ఉంది కాబట్టి దాని గురించి విశ్లేషించడం తప్పు. మారాలని మనం కోరుకోకూడదు, వాళ్ళ ఇష్టం. కానీ మొత్తం పైన ఏంటంటే, ఇవి కొంచెం ఇప్పుడు ప్రభావాలు మాత్రం ఇవి చిన్నపిల్లలు పడుతున్నది. అందుకోసం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు ఇంచుమించు ప్రతి ఒక్క పిల్ల కూడాను 30-40 సంవత్సరాల దాకా ప్రతిగుండగలుగుతున్నది. తర్వాత వచ్చే సంగతి మాటకేం. కానీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా బలైపోతున్నారంటే, వాళ్ళు పూర్తి అంత వయసు కూడా వీళ్ళు బతకలేకపోతున్నారంటే, వీళ్ళకి ఏమి ఇస్తున్నారు, వాళ్ళకి ఏమి ఉద్బోధ చేస్తున్నారు, ఎలా పెంచగలుగుతున్నారు? కాబట్టి తల్లిదండ్రులు మారాలి. అటు ఆడపిల్లల విషయంలోనే కాకుండా మగపిల్లల్ని కూడా పెంచే విధంలో కూడా మారాలి కదా. మారాలమ్మా, వాళ్ళ సంస్కారం నేర్పాలి. నేను చూస్తున్న ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము పెద్దవాళ్ళం చూస్తుంటుంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా బస్సు వస్తుంది. నేను చూస్తున్నాను, కళ్ళారా చూసిన విషయం చెప్తున్నాను స్పందన. అక్కడికేమో ఆ కుర్రాడు ఇంచుమించు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతుంటాడు. అక్కడ బ్యాగ్ ఒకటి పట్టుకున్నాడు. అవును, అక్కడ ముసలాళ్ళు ఎవరైనా ఉండేది వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు ఉదాహరణకి. అవును. అంటే అలాంటివన్నీ కూడా సంస్కార లక్షణాలు. చెప్పొద్దు, తాత గౌరవించాలి, లేకపోతే పిల్లలు అన్నయ్య గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, నాన్నకి ఎదురు చెప్పకూడదు, అమ్మకి ఎదురు చెప్పకూడదు లక్షణాలు పిల్లల్లో రాలేదు. అది వాళ్ళకి తెలియదు, చెప్పంది ఏది రాదు, బోధించింది ఏది రాదు కదా. కాబట్టి అలాంటి సంస్కారాలు ఉన్నప్పుడు మనం అలాంటివన్నీ తప్పించుకోలేం మనం. కాబట్టి ముందు యువత మారాలమ్మా, యువత మారాలి. ఏమున్నదంటే, అది మనం హిందూ సాంప్రదాయం ప్రకారం అనము, ఒక మతానికి ఒక దీనికి సంబంధించింది కాదు. కానీ ప్రతి ఒక్క మనిషికి ఉండేటువంటి వాతావరణం ఏంటంటే, దేవాలయాలు కొంతవరకు కూడా మనకు సహకరిస్తున్నాయి. ఎందుకంటే సాంప్రదాయ దుస్తులు కట్టుకోవాలి, ఈ నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు వాళ్ళు నిమగ్నమై ఉండాలి, తలస్నానం చేయాలి అనేటువంటి వాతావరణంలో కొంతమందికి ఉన్నారు. కాబట్టి కొంచెం సంస్కారాలు మాత్రం నేర్పుతున్నాయి. దానికి చాలా వరకు కూడా మూఢనమ్మకాలని చెప్పేసి పెట్టి వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకిస్తున్న కొద్దీ ఇది ఆగిందా? ఆగదు. ఏమైనా ఏమిటంటారంటే, ఒక విధంగా మనం ఆలోచించుకోవాలంటే, ఏదైనా ప్రధాన దేవాలయం హిందూ దేవాలయం అని అనలేదు, ఇతర దేవాలయం అని అనలేదు. మానవత్వపు లక్షణాలు ఎవరికైనా ఉన్నాయో వాళ్ళు అన్నాలు పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చూస్తున్నారో దేవాలయం అన్నదానాలు చేస్తున్నాయి. భక్తులు ఎక్కడంటే ఒక చిన్న దీనికి లొంగుతారు, ఒక చిన్న స్పర్శకి, ఎక్కడో ఒక మనసుకి ప్రశాంతత కావాలని చెప్పేసి దేవాలయానికి వెళ్తారు, లేకపోతే ఒక రిసార్ట్కి వెళ్తారు, సముద్ర తీరానికి వెళ్తారు, మరోదానికి వెళ్తారు. ఎందుకంటే మనిషి అలాగా అంతరంగంలో మదన పడ్డు. ఆ ప్రకారం దానికి కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఆ ప్రకారంగా వాళ్ళు ఉంటారు.
ఇప్పుడు యువతలో మాత్రం కొంతవరకు కూడా తల్లిదండ్రులు కొంచెం మంచి చెప్పాలమ్మా అని నా తాపత్రయం. పుస్తకాలు చదవాలి, పెద్దవాళ్ళు గౌరవించాలి, కొన్ని ఆచార సాంప్రదాయాలు వాళ్ళకు ఉండే కట్టుబాట్లని నేర్చుకోవాలి, పెద్ద చిన్న గౌరవాలు నేర్పాలి. తర్వాత ఏంటి ఇంట్లో కూడా చాలా వరకు కూడా వాళ్ళకి ఎక్కువగా తల్లిదండ్రులు శ్రమ తీసుకోవాలని అనిపిస్తున్నది. ఇన్ని హత్యలు, ఇన్ని దోపిడీలు, ఇన్ని ఎంత దారుణమైనటువంటి విషయాలు మాత్రం రేపటి తరాన్ని మాత్రం మనం ఏం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళు కొంచెం మారాలని నా తరక విన్నపం. అది విషయం. ఏదైనా మీరు చెప్పింది నిజమే గురుగారు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లోని అటు జాబ్స్ ఎంత ముఖ్యమో ఇంట్లో పిల్లలు కూడా ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మినిమం మారల్స్ ఎథిక్స్ కూడా నేర్పించాలనేది డెఫినెట్గా కోరుకుందాం. చెరసాల పాలైనవా ఓ సంబరాల రాంబాబు, చెరసాల పాలైనవా అని పాట ఒకటి ఉంది. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదిరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును అని ఒక పాట ఉంది. ఇలాంటి ఎన్నో పాటలు వేలాదిగా ఉన్నాయి మనకి. చాలా మంచి సాహిత్యంలో ఉండేటువంటి పాటలు ఉన్నాయి. మహాకవి శ్రీశ్రీ కూడా రాశాడు. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని ఇలాంటి పాటలు ఎంత మహానుభావులు ఎంత ఎంత కష్టపడి అసలు అప్పుడు ఉండే వాతావరణంలో వాళ్ళే ఇప్పుడు జనరేషన్లో పుడితే రాయరు. అప్పుడు వాతావరణం కలిసి వచ్చింది, ఆ పరిసరాలు కలిసి వచ్చాయి, ఆ కథలు వచ్చాయి, ఆ కథలకు అనుగుణంగా ఆ భాష వచ్చింది, ఆ భాషలో భావం వాళ్ళకి తెలిసింది, ఆ భావానికి తగినట్లు వాళ్ళు ఆ బాణి కూర్చారు, కూర్చి ప్రజల్లో రంజింపచేశారు. ఇప్పుడు ఉండేటువంటి వాతావరణంలో రాదమ్మా. ఇప్పుడు ఉండేటువంటి వాతావరణంలో ఈ సాహిత్యంలో ఎవరు రాయలేరు. ఇదే కదా నీ కదా అని రాశారు. ఎక్కడో ఒక మారుమూలలో ఎక్కడో నూటికో కోటికో ఒక ఆనిమితున్న పాటలు వస్తున్నాయి. మంచి పాట అది కూడా. సంగీతంలో సాహిత్యం వచ్చడం అంటే చాలా చిన్న మాట కాదు అది. చక్కని పాటలు వస్తున్నాయి. ఇప్పుడున్న మహానుభావులు కూడా గొప్పగా ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కటం లేదు అవి. ఇప్పుడు ఈ ఊ ఏ ఐ అంటే ఆల్ఫాబెట్టే. శబ్దాలు తక్కువ ఉండేటువంటి సంగీతానికి ఏది దానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని చెప్పడానికి మనం. అందుకే సినిమా ఉద్యమంలో కూడా కొన్ని తేడాలు వచ్చేసి ఇప్పుడు సినిమా రంగం కూడా కొంతవరకు కోల్పోయినట్టు అయిపోయింది కదమ్మా. కాబట్టి ముందు మారాలి, చిన్నపిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని కొన్ని ఉదాహరణలు వాళ్ళకి చెప్పాలి. సముద్రంలోని రెక్కల మధ్యని చంటి పిల్లలు పెట్టుకొని ఓ పక్షి ఎగిరిపోతున్నది. జారిపోయి సముద్రం నీటిలో జారిపోతుంటే ఆ తల్లి పడే వేదనని చెప్పాడు ఒక కవి. తాగేయాలని ప్రయత్నం చేసి కొంచెం తీసి సపరించేస్తున్నది పిల్లల్ని కాపాడడానికి. ఏది ఆతృత? అది అయ్యే పని కాదు కదా. అంటే అంత తాపత్రయం నా బిడ్డ బతకాలని. అది కాకుండా తాబేలుకు ఒక గుణం ఉంది. తాబేలు సముద్ర పుట్టిన గుడ్లు పెడుతుంది. దానికి ఒక పెద్ద కెరటం ఎప్పుడు వస్తుందో దానికి తెలుసు. 15-20 రోజుల తర్వాత వస్తుందో దాని ముందే గ్రహించేస్తుంది. అది ఒడ్డున ఏం చేస్తుందంటే ఇసుకలోని 16 రోజులు పట్టాలి గుడ్డు పిల్లలుగా తయారవ్వడానికి. ఆ 16 రోజుల్లో అది గుడ్లు పెడుతుంది. అది సముద్ర బొడ్డుని కప్పేస్తుంది. 16 రోజులు అయిన తర్వాత ఆ కెరటం తప్పనిసరిగా వస్తుంది. అది క్యాలిక్యులేషన్స్ చూడండి. వచ్చిన వెంటనే ఆ పిల్లలు అప్పుడు తయారైపోతాయి, అన్నీ సముద్రంలో కలిసిపోతాయి. ఎంత జీవం ఒక మనకంటే మూగజీవులు ఎంత 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 జ్ఞానంతో ఉంటున్నాయో. కాకి ఎవరికి తెలియకుండా తెల్లవారుజామునే స్నానం చేస్తుంది. ఎప్పుడు కాకి స్నానం ఎవరికి తెలియదు. తెల్లవారు 4 గంటల వేసుకుని స్నానం గడుపుతుంది అది. ఇలాంటివన్నీ కూడా మనకి యథార్థంగా మూగజీవులు ఉన్నాయి. మూగజీవులు చాలా చక్కగా మనకి చాలా మంచి విశ్లేషణలు ఇస్తున్నాయి. మనిషి విజ్ఞానాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి ఇది మారాలి అని మనం ఈ ఛానల్ ద్వారా అనుకోవాలి. మనమే విచారిస్తున్నాం. ఎందుకంటే మనము భాగస్థులమే కదా. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలంటే గౌరవం ఉంటుంది. అది మన సాంప్రదాయంలో మనకు వచ్చిన విద్య. కాబట్టి ప్రతి ఆడపిల్లకి కూడా ఒక్క విషయం అమ్మ, ఆడపిల్లకి అంతకంటే మరి మరొక ఉదాహరణ లేదు. చిన్న పిల్లైనా సరే అమ్మ అనే గుణం ఉంటుంది. ఎలా పిలుస్తాం మనం? అమ్మ అనే కదా పిలుస్తాం. మాతృమూర్తితో సమానం అక్కడ వచ్చిస్తాం లేదా? అదొకటే గుర్తుంచుకోవాలి. పిల్లలున్న ఏరా బాబు అంటాం, ఒక ఆడపిల్ల ఉన్నదంటే అమ్మ అంటాం, మాతృమూర్తిగా చూస్తాం. ఇప్పుడు స్త్రీకి మాత్రం రక్షణ కావాలమ్మా. అది ఏ విధంగా వస్తుందన్నది మాత్రం మనం తెలుసుకోవాలి. పెద్దవారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి విన్నపం చేస్తున్నాను.
పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి, ఆడపిల్లల్ని. మగపిల్లలు కూడా పాపం రామరామ, వాళ్ళు జీవితాంతం ఆ చీకటి గదిలో మగ్గిపోయి ఆ తర్వాత కొంతమంది ఉరిశిక్షకు గురైపోయి పోతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి, మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చేస్తూ చెప్తున్నాను. ఒక్క క్షణం ఆలోచించండి, తప్పు చేయకండి. తప్పు చేయకుండా మీరు మనగలిగినప్పుడు మీ నుండి నూరేళ్ళు కూడా చక్కగా ఉంటారని అందరికీ కూడా ప్రార్థిస్తున్నాను, ఒక రచయితగా, ఒక మామూలుగా ఒక సిద్ధాంతిగా. కాబట్టి ఈ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ కూడా వేడుకుంటుంది ఏంటంటే, ఏ చిన్న తప్పు కూడా చేయకుండా జీవితాన్ని సుగమం చేసుకుని నిండి నూరేళ్ళు బతుకుతారని ఆశిద్దాం. అదే గురుగారు, ఇప్పుడు మనం కోరుకున్నట్టే ఏదైనా సరే దీన్ని మనం ఆపే ప్రయత్నంలో భాగంగానే మనం మాట్లాడుకున్నాము. ఏదైనా సరే ఆడపిల్లలకి, చిన్న నెలల పిల్ల అయినా సరే కొంచెం ఒక్క క్షణం ఆలోచించాలి. అటు మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఎథిక్స్ అండ్ వాల్యూస్ కూడా ఇంట్లో నేర్పించాలని అయితే కోరుకుందాం గురుగారు. వాళ్ళు సమాజాన్ని చూసి చిన్నపిల్లల మీద ఉండేటువంటి దృక్పథం, రేపు పొద్దున తల్లి అవుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిని ఆ పిల్లకి రేపు పొద్దున ఆ పిల్లకి కూడా ఏం చెప్పగలుగుతుంది, సందేశం ఏం ఇవ్వగలుగుతుంది, తను మారితే కదా పిల్లలకు సందేశం ఇవ్వగలదు. ఆ విషయం కొంచెం గుర్తుంచుకొని ఆ పిల్లలు కూడా కొంచెం మార్పుడు కలిగి ఉండాలి. ఉన్నత విద్యావంతులు కావడమే కాదు, కొంచెం సంస్కార లక్షణాలు కల్పించి చిన్నపిల్లలు రేపటి తరానికి మాత్రం సందేశాత్మకంగా మాత్రం ప్రతి స్త్రీ ఉండాలని కోరుకుందాం. అదే గురుగారు, డెఫినెట్గా ప్రతి స్త్రీ కూడా ఏంటంటే ఇంట్లోని పిల్లలందరికీ కూడా మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీరు చెప్పినట్టు నేర్పిస్తూ పెంచాలి. అండ్ ఇట్లాంటివన్నీ కూడా యువత ఎక్కువ ఇట్లాంటి వాటికి దారి తీస్తున్నారు కాబట్టి యువతలో కూడా మార్పు రావాలని కోరుకుందాం గురుగారు. For more videos like this, subscribe Big TV channel.